బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. దేశంలో నరేంద్ర మోడీ గాలి వీస్తుందని మాజీ మంత్రి అనకాపల్లి ఎన్డీఏ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొనదాల రామకృష్ణ అన్నారు. స్థానిక చదువులవారి వీధిలో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది. బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షన జరిగిన ఈ సమావేశానికి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. త్రివేణి సంగమంలో రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిశాయని అన్నారు. త్రిమూర్తులుగా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడంతో రాష్ట్రంలో కూడా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. మూడు పార్టీల కాంబినేషన్ గతంలోనే హిట్ అయిందని, ఈసారి సూపర్ హిట్ కావడం ఖాయమన్నారు. వాజ్పేయితో పార్లమెంట్ లో కలిసి పనిచేసిన అనుభవం ఉందన్నారు. తాను ఇష్టపడిన నాయకుల్లో పివి నరసింహారావు తర్వాత వాజ్పేయిని అత్యధికంగా ఇష్టపడినట్లు తెలిపారు. చదువుకున్న రోజుల నుంచి పార్టీ పట్ల మక్కువ కలిగిన వ్యక్తి అని చెప్పారు. అయితే ఈసారి ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అరాచక పాలన, కక్ష సాధింపులు, దోపిడీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు మీ సంపూర్ణ సహకారం, మద్దతు అవసరం అన్నారు. సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్దాం అన్నారు. మరోసారి మూడు పార్టీలతో ఆత్మీయ సమావేశం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుందామన్నారు. ఒక ప్రభుత్వం ఇటువంటి అవినీతికి ఎంత బాహాటంగా కేవలం రెండే ఎజెండాలు ఇక్కడ. ఒకటి కక్ష సాధింపు, రెండు దోపిడీ. ఈ రెండు తప్పితే వేరే ఏం లేదు అసలు బీహారు అక్కడ కూడా ఎట్లా జరగలేదు. ఇంత లక్షల కోట్లు ప్రభుత్వ ధనాన్ని వృధాగా వెళ్ళిపోతూ అభివృద్ధి అన్నది లేకుండా నిజంగా ఇటువంటి ప్రభుత్వం ఒక సుస్థిర ప్రభుత్వం కేంద్రంలో ఉండి ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది చాలా విచారించదగిన విషయం. అంటే పరిపక్వత లేని నాయకత్వానికి అధికారం ఇస్తే ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో మన రాష్ట్ర ఉదాహరణ. ఒక మాఫియా చేతిలో పెడితే అధికారాన్ని ఏ రకంగా ఉంటుందో ఇదే ఉదాహరణ. మన హైందవ సంస్కృతిలో మానవాళికి ఎన్ని అవలక్షణాలు ఉండాలో ఆ అన్ని అవలక్షణాలు ఒకే దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మన దురదృష్టం అది. అటువంటి వాళ్ళు అత్యధిక స్థానంలో కూర్చున్నారు రాష్ట్రంలో. ఇటువంటివి మనం ఒకటి వెళ్ళి పెగిలించాల్సిన అవసరం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అండా ఇప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా రాష్ట్రం చూస్తే పూర్తి చిన్న విషయం ఉంది. ఒక అభివృద్ధి లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, కనీసం పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతా ఉన్నారు పక్క రాష్ట్రాలకి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ కొనతాల గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో కొనతాల మంత్రి కావడం, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి కావడం తథ్యమన్నారు. మోడీ ప్రధాన మంత్రిగా ఆయన నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామన్నారు. అలాగే ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, డాక్టర్ గండి విక్రమ్, కొనగంటి అప్పారావు, గంగుపాం నాగేశ్వరరావు, కొనతాల అప్పలరాజు, ఉగ్గిన రవణమూర్తి, గొంతిన శ్రీనివాసరావు, శ్రీరామదాసు గోవింద, గల్లా కొండలరావు పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అవసరం ఏదైనా త్యాగాలు చేయాలా? అయితే మీరందరూ అర్థం చేసుకోండి, ఆ ఫీలింగ్ వచ్చుకోండి. గతంలో పరమేశ్వరాన్ని చేయలేదు, రామకృష్ణ చేయలేదు, గోవింద్ చేయలేదు. అయిన వదిలేసి రేపు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రం ఏ పరిస్థితి ఉందో గమనించి అందరూ కూడా మాటతో గతం ఇప్పుడు గుర్తు చేసుకోకూడదు. మానవ జీవితంలో దేవుడు ఇచ్చింది ఏంటి? మధ్యలో లేదా మా నాన్నగారు చనిపోయిన రోజు 3 రోజులు ఏడ్చాను, ఇప్పుడు గడిచి కూర్చోనా? దేవుడు మధ్యలో ఇచ్చాడు. అయితే గతంలో మాకు స్కాటర్ జరగలేదు, ఇంటి తప్పు బయట కాదు, నేను ఉదాహరణతో చెప్తాను. బయట కాదు, ఇది రిపీట్ అవ్వకూడదు, ఇది రిపీట్ కాకూడదు, రిపీట్ కాకూడదు. ఇలా ఆ భావం రాకూడదు. ఆ భావం వచ్చింది అనుకో మనకి కలం, ఆ భావాలు రాకూడదు. బీజేపీతో చంద్రబాబు తగు తెలియదే ఉంది. జగన్ చచ్చు కలదా ఏ డాక్టర్? రాజకీయాల్లో వేరు, కుటుంబాల కంటే అన్యోన్యంగా ఉంటుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా 2 మిత్రపక్షాలుగా కలిసి అయితే అలాంటి ఫీలింగ్స్ ఎవరికి వద్దు. అందరూ కలిసి డాక్టర్ అందరూ కలిసి కుటుంబ సభ్యుల్లో ఉండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర కష్టాలు గమనించాలా. ఆంధ్ర